నమస్కారం అనిరుద్ధ గారు. నమస్కారం అంజీ గారు. వేటు మోక్షాలో ఈ హీలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందండి? వేటు మోక్షాలో మనకి చాలా వరకు ఇప్పుడు ఒకరు టచ్ చేయొద్దు అంటారు. హీలింగ్ ప్రాసెస్‌లో కొన్ని నియమాలున్నాయి హీలింగ్‌కి. అది అందరూ కూడా ఏకీభవిస్తారు. ఇలా చేయగూడదు అని ఉన్నాయన్నమాట. అయితే హీలింగ్ అనగానే అందరూ భయపడతారు. ఎందుకంటే చాలామంది అంతకుముందు ఇలా హీలింగ్ చేస్తాము అన్న వాళ్ళకి అటాక్ అయ్యాయి ఆ రుగ్మతలు. సో, అందుకని హీలింగ్ చేయకూడదు అని చెప్తారు. మనమేం చేస్తున్నామంటే ఇక్కడ యాక్చువల్లీ నేను మిమ్మల్ని హీల్ చేయట్లేదు. నేను అంతకుముందు బిగినింగ్ వీడియోలో గూడా మీకు చెప్పాను ఇంటర్వ్యూలో. మేమొక వెసెల్ లాగానే వాళ్ళకి ఇప్పుడు వేరే మనం ఏమంటున్నాం యాస్ట్రల్ హీలింగ్, యాస్ట్రల్ సర్జరీస్ అంటాం మన వాటి పేరు. మరి యాస్ట్రల్ హీలింగ్ ఏంటి? గ్రహాంతల వాసులంటే ఎవరు? ఎవరు ఇది చేసేవారు? వాళ్ళని పిలిస్తే వాళ్ళు మన ఎనర్జీకి మ్యాచ్ అయ్యి చేస్తున్నారు ఇది. నేను చేయట్లేదు. నా ఎనర్జీ అసలెక్కడ వాడట్లేదు. అందుకని నేను డిప్లీట్ అయ్యే ప్రసక్తే లేదు. అయితే ఈ ప్రాసెస్ ఎట్లా వచ్చింది మనకి అంటే నేనన్నట్టుగా మనకి డ్రీమ్‌లో హనుమంతుల వారు ప్రాసెస్ చూపిచ్చారు. ఇలా చేయండి అని. అది మనకి అర్థం కావడానికి గూడా కొన్ని కొన్ని రీటేకుల తర్వాతనే మనకది ప్రాపర్‌గా ఇలా అయితే వర్కౌట్ అయితుంది. అరే! ఇది మనకు డ్రీమ్‌లో చూపిచ్చింది అన్నది మాకు క్లారిటీగా ఒక పాయింట్ తర్వాత వచ్చేసింది. దాని తర్వాత గూడా దాన్ని ఇంప్రవైజ్ చేస్తూ వచ్చారు. సో, ఇప్పుడు మనం హనుమాన్ హీలింగ్ అని కొత్తది మనకి కాన్సెప్ట్ 3 మంత్స్ ఎగో మనము ఆహ్, మనం శ్రీరంగం వెళ్ళామనమాట. ఆ శ్రీరంగంలో మనకి అక్కడ ఇచ్చిన విద్య. సో, మాకక్కడ అది గూడా మాకొక 6, 7 వీక్స్ పట్టింది మాకు. ఆ ప్రాసెస్ కంప్లీట్ అర్థం అవ్వడానికి. ఇప్పుడు కంప్లీట్‌గా హనుమాన్ హీలింగ్‌తో వి ఆర్ ఏబుల్ టు హీల్ ఎనీబడీ. అయితే ఈ ప్రాసెస్‌లో ఏంటంటే, ఇప్పుడు నేనొచ్చి మిమ్మల్ని హీల్ చేశాననుకోండి, మిమ్మల్ని టచ్ చేసో, హీల్ చేశాననుకోండి, ఏమవుతది నా ఎనర్జీ మీకొస్తుంది. మీ ఎనర్జీ నాకొస్తది. ఆల్రెడీ ఆ ఎదుటి పర్సన్ బాధలలో ఉన్నాడు. భయాలలో ఉన్నాడు. ఇన్‌సెక్యూర్డ్ ఉన్నాడు. సో, ఆ ఎనర్జీస్‌ని నేను టచ్ అయితా గదా! సో, నా ఎనర్జీస్ వాళ్ళు తీసుకుంట్రు. దాని వాళ్ళకి కొంత ఉపశమనం నుండి హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కానీ నేను తీసుకోవడం అది నేను ఎన్ని రోజులని సర్వైవ్ అవుతా? అవ్వలేను గదా! నేను మనిషినే. నాకు ఒక ఇంత అంటూ ఉంటది నా ఎనర్జీ గూడా. అయితే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ అంటే, ఇప్పుడు మనము పడుకున్నప్పుడు గూడా నాకు సర్జరీ చెయ్యు అంటే, ఇప్పుడు ధన్వంతరి మాస్టర్స్ ఉన్నది మనకు చేయడానికి. అశ్విని దేవతలు స్పెషల్‌గా మానవులకి హీల్ చేయడానికే ఉన్నారు వాళ్ళు. వాళ్ళు వేరే దేనికి లేరు. మీరు పిలిస్తే వచ్చి చేస్తారు. వాళ్ళ పనే అది. డాక్టర్ దగ్గరికెళ్ళి సర్జన్ దగ్గరికెళ్ళి సర్జరీ చేయమంటూ, వీళ్ళని పిలిచి సర్జరీ చేయమంటే చేస్తారు. మరి ఎందుకు అందరూ అడగట్లేదు? ఎందుకిది పాపులర్ లేదు అంటే, వాళ్ళు దేవలోకాల్లో ఉంటారు. మనం మనుషులం. మనము వాళ్ళకి చాలా లో ఎనర్జీతో ఉంటాం గదా! మనం అంత హై ఎందుకుంటాం దేవతల్లాగా? కర్మలు కొట్టించుకుంటూ ఉంటాం గదా మనం ఇక్కడ. సో, ఎప్పుడైతే ఒక కర్మలో ఉంటే గూడా ఫ్రీక్వెన్సీ బాగా తగ్గిపోతది. మన యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీ. మనం ఎక్కువ చెడుకే అట్రాక్ట్ అవుతూ ఉంటాం. మన బాధల్లో ఉన్నప్పుడు. అయితే అట్లాంటప్పుడు వాళ్ళొచ్చి మనకు మ్యాచ్ అయ్యి చేయలేరు సర్జరీలు. మ్యాచ్ అవ్వరు. ఎట్లా మనం భగవంతుని శక్తికి మ్యాచ్ అవ్వమో, వాళ్ళ ఎనర్జీ మ్యాచ్ అవ్వం. ఇక్కడ మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నామంటే, వాళ్ళ ఎనర్జీస్‌ని ఇంకొక 200 మందిని పిలిసి, మొత్తం ఎనర్జీని అక్కడంతా క్లెన్స్ జేసి, శక్తిని పెంచుతున్నాం. అప్పుడు వాళ్ళని పిలిచి, ఇగో ఇక్కడ వీళ్ళు మనం ఎవరైతే పడుకున్నారో, కూర్చున్నారో వాళ్ళకి ఏది అవసరమో అది జేయండి. వాళ్ళకి తెలీదా మీకేది అవసరమో? తెలుసు. వాళ్ళొచ్చి మీకు సర్జరీ అవసరం ఉంటే సర్జరీ జేస్తారు. ఇంకోటి అవసరం ఉంటే ఇంకోటి జేస్తారు. అయితే ఈ సర్జరీ చేసేటప్పుడు చాలా పెయిన్ లోపల ఉంటది. అవుతది. అది తగ్గించి చేయమని అడగాలి మనం. ఏది అడిగితే అది అక్కడ అవుతది సార్. మొత్తం మనకు ఆ థాట్ ప్రాసెస్‌లో ఉండాలి. నేనది చెప్తూనే ఉంటా కంటిన్యూ తగ్గించి అడగమని. ఎప్పుడైతే మీరు తగ్గించి అడుగుతారో ఆటోమేటిక్‌గా అక్కడి నుంచి మీకు ఆ పెయిన్ అనేది తగ్గుతూ ఉంటది. కానీ ఆ ప్రాసెస్ మటుకు జరుగుతది. ఓసారి మీరు అనస్థీషియా ఇచ్చి చెయ్యి నాకంటే అనస్థీషియా ఇచ్చి చేస్తారు. ఎప్పుడైతే నేను బయటికి రమ్మంటానో అప్పుడు వాళ్ళు ఐస్ ఓపెన్ చేయలేరు. లాక్ అయిపోయి ఉంటాయి. చేతులు లాక్ అయ్యి ఉంటాయి. కాళ్ళు లాక్ అయ్యి ఉంటాయి. ఓసారి కాళ్ళు కదపగలుగుతా గానీ చేతులు కదపలేరు. ఎందుకంటే అక్కడ సర్జరీ అక్కడెక్కడో అయ్యి ఉంటది. చేతులలోనో, ఈ ఏరియాలనో. సో, ఎక్కడెక్కడ వాళ్ళకి అనస్థీషియా ఎయ్యాలో ఆ పార్ట్ ఇస్తారు. ఆ పార్ట్ కదలదు వాళ్ళకి. ఓసారి నేను మళ్ళీ మెడిటేషన్ సెకండ్, థర్డ్ కూడా చేస్తూనే ఉంటా అక్కడ. ఎందుకంటే మేము ఎనర్జీస్ అన్నీ పెరిగాయి. ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువ వాళ్ళలో ఉన్న నెగెటివ్ పోతది. వాళ్ళ శక్తి పెరుగుతది. వాళ్ళలో నెగెటివ్ థింకింగ్ పోతది. పాజిటివ్ అవుతారు. వాళ్ళలో ఉన్న ఈవెన్ బాధలు గూడా సర్జరీస్ అయితే రిలీజ్ అయిపోతాయి. సో, అందుకని నేను కంటిన్యూయస్‌గా చేస్తూనే ఉంటా. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి. వాళ్ళు
సెకండ్, థర్డ్ వరకు మళ్ళీ ఎనర్జైజ్ అయిపోతారు. మళ్ళీ చేతులు కాళ్ళు నార్మల్ వస్తాయి. ఒకసారి మొత్తం అయిపోయినాక లాస్ట్‌కొస్తారు వాళ్ళు. ఒక్కోసారి అయినా రారు. నేనెళ్ళి కొంచెం ఎనర్జైజ్ చేసి వాళ్ళని అదే హనుమంతుని లైట్ పెట్టి, ఈమెకి మళ్ళీ నార్మల్ చేసి అంటే అయిపోతారు నార్మల్. మరి ఇది ఎలా పాజిబుల్? సరే మీరు నమ్మరు. నేను నమ్మా. కానీ ఇది క చేతుల కళ్ళు అసలు ఓపెన్ చేయరాదు. ఏమి చేసినా ఓపెన్ అవ్వవు. లాక్ అయిపోతాయి అవి. సో, అంత షార్ట్ మెడిటేషన్‌లో కాళ్ళు, చేతులు పని చేయకుండా ఎందుకుంటాయి? అది మనము వాళ్ళు గనుక పర్టిక్యులర్‌గా నాకు నొప్పెక్కువైతుంది, నాకు యానస్థీషియా ఎయండి అంటేనే ఇస్తారాళ్ళు. ఓసారి వాళ్ళే ఇస్తారు. ఎందుకంటే నా మాటల్లో అంటాననమాట నేను. వాళ్ళకి ఎక్కువ నొప్పవుతది అనుకుంటే మీరు సర్జరీ చేసేదుంటే అనస్థీషియా ఇయ్యండి వాళ్ళకి, ఇచ్చి చేయండి, నొప్పి లేకుండా చేయండి అంటా నేను. నా మాటల్లో వస్తది. వచ్చినప్పుడు వాళ్ళు ఇస్తారక్కడ. ఇదంతా డ్రీమ్‌లోనా లేకపోతే మామూలుగానా? నిజంగా హీలింగ్ సెషన్‌లో మన రిట్రీట్స్‌లో. ఓకే. మీరు అంటే డ్రీమ్ డాక్టర్ సమక్షంలో జరుగుద్దా ఇదంతా? అహా! ఆస్ట్రల్ సర్జరీ జరుగుతది. మీరు ఓకే. మెడిటేషన్‌లో ఉంటారు. మీ లోపల జరుగుతా ఉంటది. ఒక లిల్లీపుట్స్ లాగా లోపలికెళ్తారు. హుహు. వాళ్ళు లోపలికెళ్ళి అక్కడ ఏమేమి సరి జేయాలో. అక్కడ ఇప్పుడు యూట్రస్ వాళ్ళకి పిల్లలు పుట్టరు. ఆ యూట్రస్‌నంతా సెట్ జేసేస్తారు పిల్లలు పుట్టేటట్టు. సెట్ జేసి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళకన్నీ చెప్తారు గూడా. నువ్వు ఎక్కువ వాటర్ తాగు. నీకిప్పుడు సర్జరీ జరిగినట్టే 3 రోజులు రెస్ట్ తీసుకో. ఇప్పుడు మోస్ట్‌లీ ఈ రిట్రీట్స్ నుంచి ఇంటికెళ్ళాక వాళ్ళకి ఫీవర్ లాగొస్తది, చేతగాదు, సడెన్‌గా మోషన్స్, వామిటింగ్స్ ఇవన్నీ ఉంటాయి. ఒక హ్మ్. సర్జరీ చేశాక ఎలా మనకి చేత గాదో బాడీ, అట్లా చేత గాదు. కొంతమంది ఫోన్‌లు చేస్తారు. ఇదేంటి మేము మంచిగా అవుతదనుకుంటే ఇట్లా అయింది ఏంటి అని. హ్మ్. మరి నీకక్కడ హీలింగ్ జరిగింది. నీకక్కడ లోపలంతా సెట్ చేసిండ్రు వాళ్ళు. చేసినప్పుడు నీకు కొన్ని రోజులు అలా ఎలా ఉంటది? ఓకే. అది అర్థం చేసుకోవాలి అంటే గూడా మీకు ఆ థాట్ అంటే అవన్నీ మనం ముందు ఇప్పుడు సడెన్‌గా మాకు వాకిన్ వస్తున్నారు. ఇట్లా జూసి. సరే ఈ రిట్రీట్స్‌లో మొత్తం పోద్దని. వాకిన్ వస్తే ఏమవుతదంటే ఇవన్నీ తెలీదు వాళ్ళకి. ఇట్లా జరుగుతదక్కడ. నేను ఇలాంటి మైండ్ సెట్‌తో ఉండాలి. నాకేంటి బాగా నొస్తుంది. నేను ఇది ఏంటి నొప్పేంది కళ్ళు తెరిసి ఎళ్ళిపోతారనుకోండి. అది ఎలా అవుతది? ఓకే. ఓకే. అందుకని ప్రతీది గూడా వాళ్ళకి అవగాహన ఉండాలి ముందే. ముందే 4పీ జేసుకోవాలి. కర్మను రిలీజ్ జేసుకోవాలి. వీలైతే. ఒకవేళ వాళ్ళు కర్మను రిలీజ్ జేసుకోకుండా వస్తే మేమక్కడ జెప్తాము. తర్వాత 4పీ చేసుకొని రిలీజ్ జేసుకోమని అక్కడ నేర్పిస్తాము. అక్కడ ఎంత క్లాసెస్ చెప్పి అంటే నేర్పిస్తారు. నాకు ఇక్కడ ఒక డౌట్ అండి. ఇప్పుడు మానసికంగా ఏదైనా ఒత్తిడి, ఏదైనా సమస్యలు ఉన్నాయనుకోండి. హ్మ్. వాటిని పరిష్కరించొచ్చు అనుకుందాం. ఇప్పుడు ఫిజికల్‌గా ఉన్న వాటిని ఇప్పుడు అదేందంటే మనకి ఐదర్ అలోపతో అంటే ఏదో హార్ట్ ఇష్యూ అనుకోండి ఫర్ ఎనీథింగ్ ఎగ్జాంపుల్. ఉంటే అది ఇప్పుడు మాకు హార్ట్ డాక్టర్స్ ఇష్యూ సమక్షంలోనే జరగాలి ఏదైనా. అవును. బట్ మాకిప్పుడు హార్ట్ ఇష్యూ అనొస్తారు. హ్మ్. హార్ట్‌లో వాటర్ ఉందంటారు. లేకపోతే లోపల వాల్వ్ చేంజ్ చేయాలంటే ఇవన్నీ బిగ్ సర్జరీస్. ఓకే. ఓకే. వాటర్ రిటెన్షన్ అంటే ఏదన్నా పెట్టి తీసేస్తారు. సో, ఇవన్నీ గూడా మాకు హీలింగ్‌లో రిలీజ్ అయిపోతున్నాయి. నెక్స్ట్ డే ఎళ్తే వాళ్ళు ఏం లేదు నీకంటున్నారు. మళ్ళీ టెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ అమెరికాలో అయితే 6 వారాలు టెస్ట్ చేస్తున్నారు. ఏంటి ఈయనకు ముందేమో ఇవి ఉందనొచ్చింది. ఇప్పుడు లేదనొస్తుందని మళ్ళీ టెస్ట్, మళ్ళీ బ్లడ్ టెస్ట్‌లు అన్నీ అవి చేసి రిజల్ట్ అట్లొచ్చాయా? అట్లా మాకెన్నో వందల మంది. ఓకే. ఓకే. ఒక అమ్మాయి యూకేలో ఉంటది. హ్మ్. ఆ అమ్మాయికి బ్రెయిన్ ట్యూమర్ అన్నారు. హ్మ్. ట్యూస్‌డే రోజు బ్రెయిన్ ట్యూమర్ అన్నారు. ఫ్రైడే రోజా మండే రోజు చూసారు. థర్స్‌డే రోజు సర్జరీ అన్నారు బ్రెయిన్‌కి. ఆవిడ వాళ్ళ మదర్ మన దాంట్లో వాలంటీర్. మదర్ వెంటనే అమ్మాయికి కాల్ చేసి లేదు లేదు అమ్మాయి హరే రామ హరే కృష్ణ చేస్తది. ఇస్కాన్ డివోటీ. అమ్మాయి చాలా మంచి డివోటీ. చాలా భక్తురాలు కృష్ణునికి. అమ్మాయికి అంత మన మీద ఎందుకుంటది సడెన్‌గా. ఈళ్ళేదో మెడిటేషన్ అని అంత నేను కృష్ణుడినే పట్టుకున్నా అట్లెట్లా అని అమ్మాయి ఫస్ట్ నమ్మలే. కానీ ఇంకా మదర్ బాగా అడిగేసరికి సరే నేను అన్నాను, "ఒక్కసారి నువ్వు అటెండ్‌గా హీలింగ్‌కి." అని అమ్మాయిని ఆన్‌లైన్‌లో పెట్టి మేమందరం వాలంటీర్స్‌ని కలిసి హీలింగ్ చేసాం. అయితే అప్పుడు ఆ అమ్మాయికి ఆ రోజు రాత్రి డ్రీమ్‌లో ఆహ్, గోపికలొచ్చారు. కృష్ణుడు కనబడలే. గోపికలొచ్చి ఆమెకి సర్జరీ చేశారట బ్రెయిన్‌లో. హ్మ్. మొత్తం ఓపెన్ చేసి సర్జరీ చేసిండ్రు. అదంతా మేము ఈ మెడిటేషన్‌లో అనుకున్నాం. ఆమె కృష్ణుడిని నమ్ముతది కాబట్టి కృష్ణుని ఎనర్జీనే తీసుకొచ్చి నేను కృష్ణునితోనే ఆమెకి ఇది చేసి ఆల్రెడీ జరిగింది ఇది ఫ్యాక్ట్. ఇది జరిగింది ఓకే. నిజంగా. ఓకే. సో, ఓకే. నేను మెడిటేషన్‌లో గూడా కృష్ణుని ఎనర్జీ తీసుకొచ్చి, గోపికలను తీసుకొచ్చి అంతా రాసలీలలతో ఆమెను కంప్లీట్ హీల్ అయినట్టు నేను మెడిటేషన్ చేశా. అదే రోజు రాత్రి ఆమెకి గోపికలొచ్చి ఆమెను బ్రెయిన్‌ది ఓపెన్ చేసి మొత్తం సర్జరీ చేసిండ్రు. బ్రెయిన్ ట్యూమర్ పోయినట్టుగా చూపిచ్చారామెకి. మళ్ళీ ఆమె హాస్పిటల్‌కెళ్తే సర్జరీ కోసం రెడీ చేయడానికి టెస్టులు చేయాలి గదా! పారామీటర్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి బ్రెయిన్ గదా! చేస్తే ఏం లేదక్కడ.
వాళ్ళకి అర్థం కాలేదు ఏంటి ఏం లేదని. ఇంకేదో కూడా హై ఉంది బ్లడ్‌లో అని చెప్పేసి అదేదో టాబ్లెట్ ఏసుకోమన్నారు. ఆ టాబ్లెట్ కూడా నాకు కాల్ చేసింది ఏసుకోవాలా వద్దా? నువ్వు హనుమంతుని ఎనర్జీ ఆ టాబ్లెట్‌కి. దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంది. హనుమంతుని ఎనర్జీ ఆ టాబ్లెట్‌కి ఇచ్చి, దీంతో నాకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నువ్వు కాపాడు నన్ను. పోనీ కృష్ణుని ఎనర్జీ పెట్టుకో. అమ్మాయి కృష్ణుడు గదా! ఎవరు ఏది నమ్మితే వాళ్ళని అది పెట్టేసుకోమంట నేను. ఎక్కువగా ఇది ఇది ఇటు కన్వర్ట్ అటు ఉండదు మనకు. డజంట్ మ్యాటర్ శివుడిని నమ్మితే శివుడిని పెట్టుకో. ఎవరు నమ్మితే వాళ్ళని పెట్టుకో. నీ నమ్మకం ఇంపార్టెంట్ నీలో. సో, అది దాని ఎనర్జీ పంపి, ఆ లైట్ పంపి, ఆ కృష్ణునిదో, గోపికలదో లైట్ పంపి, మీరు నన్ను ప్రొటెక్ట్ జేయండి. దీనికి ఏ సైడ్ ఎఫెక్ట్స్ రావద్దు. ఇప్పుడున్న ఆ ఇష్యూ గూడా క్లియర్ జేయండి అని అడిగి యేసుకుందామె. ఎగ్జాక్ట్‌లీ ఒక 3 వీక్స్ యేసుకుంది. ఆ ఇష్యూ పోయింది. బ్రెయిన్‌లో ట్యూమర్ లేదని 6 వారాలు కన్ఫర్మ్ జేషిండు. వాళ్ళకసలు పిచ్చి లేసింది. ఇది ఏంట్రా బాబు! ఇంత క్లారిటీగా జూసినాం మనము. ఇప్పుడు సడెన్‌గా జూస్తే లేదక్కడ. మళ్ళీ ఈ టెస్ట్ జేసి, ఆ టెస్ట్ జేసి అసలు ఎన్ని టెస్ట్‌లు జేసిండ్రో ఆమెకి. ఒక 6 వారాలు చేసినాక అప్పుడు క్లియర్‌గా డిక్లేర్ జేసిండ్రు. నీకేమీ లేదు బ్రెయిన్‌లో. యూ ఆర్ పర్ఫెక్ట్‌లీ ఫైన్ అని. అంతకుముందు గూడా తనకు మెట్లెక్కితే కాళ్ళు గుంజడము, నీరసము, చక్కర రావడం అవన్నీ ఉండినియి. ఎప్పుడైతే ఆ సర్జరీ జరిగిందో ఒక 3 వారాలు రెస్ట్ తీసుకోమని జెప్పిండ్రు. ఆ అమ్మాయి 3 డేస్ బాగా నేను చెప్పా వాటర్ తీసుకో, రెస్ట్ తీసుకో, లీవ్ పెట్టు జాబు. అమ్మాయి అలాగే చేసింది. 3 డేస్ తర్వాత అసలు మెట్లెక్కినా, ఏం చేసినా కంప్లీట్ నార్మల్. ఇంక ఆమెకు అర్థమైపోయింది ఆడ ట్యూమర్ లేదని. సో, ఆ అమ్మాయి చెప్పింది, "లేదు, లేదు ఇప్పుడు లేదు నాకు తెలుస్తుంది" అని. అవేవి పెయిన్‌లు మీకు చెప్పిన పెయిన్ ఏది లేదిప్పుడు అని. కానీ డాక్టర్‌లకి అర్థం కాదు కదా! వాళ్ళకసలు వాళ్ళ బుర్రలు మతులు పోతున్నాయి మళ్ళీ, మళ్ళీ టెస్ట్‌లు చేసి. ఫైనల్‌గా ఆమెని ఎగ్జాక్ట్‌లీ 6 వీక్స్ తర్వాత ఓకే అన్నారు. బ్లడ్‌ది కూడా ఏదైతే టాబ్లెట్ ఏసుకుందో అదొక 3, 4 వీక్స్ వాడినాక అది క్లియర్ అయిపోయింది. మామూలుగా అయితే ఎవ్రీ వీక్ అది చనిపోయే వరకు ఏసుకోవాలి ఆ టాబ్లెట్. దానికి విరుగుడు లేదు. అట్లా అంటే 3 వీక్స్ తర్వాత ఇది కూడా నీకు క్లియర్ అయింది. బ్లడ్ బావుంది. కానీ నువ్వు మళ్ళీ ఒక 3 వీక్స్‌కొచ్చి చేయించుకో, మళ్ళీ 6 మంత్స్‌కొచ్చి చేయించుకో అని కంటిన్యూస్‌గా వాళ్ళకి భయం గదా! రైట్. మళ్ళీ ట్రిగ్గర్ అది అవుతదేమో అని. ఇప్పటికి ఆ అమ్మాయికి అయ్యి ఒక 5 మంత్స్, 4 మంత్స్ అయితున్నట్టుంది మనం జేసి. ఏం లేదు. కంప్లీట్ నార్మల్ లీడ్ చేస్తుంది లైఫ్. అమ్మాయి ఫ్యాషన్ డిజైనరు. నార్మల్‌గుంది ఇప్పుడు. ఇప్పుడు అంటది మీరు చేయబట్టే అన్నీ అని. ఇప్పుడు మన దాంట్లో వాలంటీర్ అమ్మాయి గూడా. ఓకే. ఇంకా వాళ్ళు మంచిగా అయిపోయాక కంప్లీట్ సరెండర్ అవుతారు. కంప్లీట్ నమ్ముతారు. ఇంకా రెగ్యులర్ చేసుకుంటారు. మనతో పాటు 10 మందికి చెప్తారు. షీ ఈస్ ఆల్సో ఏ టీచర్. ప్లస్ షీ ఈస్ ఎ వాలంటీర్ నౌ. ఇంకా ఆవిడ మనని పూర్తిగా నమ్ముతది. అట్లా అట్లా మనకి ఎన్నో ఉన్నాయి. ఒకటి కాదు వందల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనకి ప్రతి ఒక్కటి రికార్డ్ చేస్తాం మనకి. మన హీలింగ్ సెషన్ రికార్డ్ అవుద్ది. అట్లాగే ఇప్పుడు హనుమాన్ హీలింగ్‌కి రెగ్యులర్ హీలింగ్‌కి డిఫరెన్స్ ఏంటంటే, రెగ్యులర్ హీలింగ్ మనము చుట్టూ కూర్చుంటారు. రిట్రీట్స్‌లో జరిగేవి. మధ్యలో వాళ్ళు పడుకుంటారు. సో, వీళ్ళు చేతులు పెడితే వీళ్ళ చేతుల గుండా అంటే వీళ్ళ ఎనర్జీ గుండా అశ్విని దేవతలు వాళ్ళని హీల్ చేయగలుగుతారు. ఎందుకంటే మనము మానవులము భూమి పైన ఉన్నాం. వాళ్ళకి మన ఎనర్జీ అవసరం. సో, అందుకని ఇట్లా పెడతారు వాళ్ళు. మన ఎనర్జీ గుండా. అంతేగాని వీళ్ళ శక్తి వాళ్ళకివ్వట్లే. వీళ్ళు హీల్ చేయట్లే వాళ్ళని. అట్లా అనుకుంటే అది తప్పది. మనం ఒక ఎంప్టీ వెసెల్ లాగా మనము దాన్ని వాళ్ళకి ఇవ్వడానికి మనం కొన్ని సదుపాయాలిస్తున్నాం అంతే. అక్కడ. ఇంక భోజనానికి మీరు వండినట్టో అంతేగాని మీరు వాళ్ళ ఆకలిని ఇండైరెక్ట్‌గా తీరుస్తున్నారు. డైరెక్ట్‌గా తీర్చేది అన్నం. అంతే కదా! అన్నమో, రైట్. కూరలో ఫుడ్. కానీ ప్రిపేర్ ఆవిడ చేసింది. ఆవిడనే మీరు అన్నదాత అంటారు. అట్లాగే నేను హీలర్‌నయ్యా గానీ నేను హీల్ చేయను. నేనక్కడ ప్రొవైడ్ చేస్తా అన్నీ. నేను అన్నం తయారు చేస్తా. అన్నంలాగా మీ కడుపు నింపేది అశ్విని దేవతలు, ధన్వంతరి, లేకపోతే ఆస్ట్రల్ మాస్టర్సో, హీలింగ్ ఏంజెల్సో ఏం పేరు పెట్టుకుంటారో పెట్టుకోండి మీరు. వాళ్ళొచ్చి చేస్తారు. వాళ్ళు ఉన్నది మనకు ఎందుకు ఇప్పుడు మీకొక ఎగ్జాంపుల్ చెప్తా పాస్ట్‌లో. మనకి మహాభారతంలో ఇది జీయర్ స్వామి చెప్పారు దాంట్లో. మన రిట్రీట్‌లో. డాలస్ రిట్రీట్‌కొచ్చారు స్వామీజీ. ఇక్కడ గూడా రిట్రీట్‌లో వచ్చి ఈ ఎగ్జాంపుల్ చెప్పారు. మహాభారత యుద్ధంలో వాళ్ళిద్దరు పాండవుల యొక్క నకుల సహదేవులు. వాళ్ళిద్దరు కూడా అశ్విని దేవతల అంశాలు. వాళ్ళ మొత్తం శక్తి వీళ్ళకుంటది. అయితే మనకి పాండవులకి కొంచెమే సేనుంది. 1/4 కూడా లేదు. అట్లాగే హార్సెస్ 1/4 లేవు. ఏనుగులు లేవు. వాళ్ళు కొట్లాడాల్సింది ఎవరి సేనతో? కృష్ణుని నారాయణి సేనతో. కృష్ణుని సేన పేరు నారాయణి. అంటే లక్ష్మి అన్నమాట. ఆ సేనతోని పాండవ సేన కొట్లాడాలి. గెలుస్తామా మనం కృష్ణుని సేనతో? అది ఇంపాసిబుల్. అందుకే అందుకే వీళ్ళకి కౌరవులకి మేమే గెలుస్తామని ఉంటది.
అటు అది లేదు, మా దగ్గర భీష్ముడు ఉన్నారు, వాట్ ఎవర్ అశ్వత్థామ ఉన్నాడు, అతనికి చావే లేదు, వీళ్ళందరూ ఉన్నారు, కర్ణుడు ఉన్నాడు, మేమే గెలుస్తామని ఉండింది. ఇక్కడ లాజిక్ ఏమైందంటే ఈ అశ్విని దేవతలు అంటే వీళ్ళు నకుల సహదేవులకు మొత్తం విద్య వచ్చు. ఏది మిమ్మల్ని మళ్ళీ హీల్ చేసి పెట్టేది. ఏ హార్స్‌కి దెబ్బ తాకినా, ఏ గుర్రానికి, ఏ ఏనుగుకి దెబ్బ తాకినా వాళ్ళు మళ్ళీ రాత్రి ఉంటది గదా! నైట్‌లో హీల్ చేసి బ్యాక్ తెచ్చిపెట్టేవాళ్ళు. అట్లా ఏ మనిషికి కాలిరిగినా, దెబ్బ తాకినా మళ్ళీ వాళ్ళని కాలు అతుకుబెట్టేసి మళ్ళీ బ్యాక్ పెట్టేవారు. సో, అట్లా చేశారు. మొత్తం యుద్ధంలో ఎవ్రీ డే నైట్ మీరు మళ్ళీ ఎళ్లి ఒకసారి 'మహాభారత్' సీరియల్ చూడండి. అందులో ఉంటదది. కానీ మనకది ఆ నాలెడ్జ్ ఉంటేనే అది అర్థమవుతది. అట్లా వాళ్ళు హీల్ చేసి పెడుతున్నాడు. వాళ్ళేదో సపర్యలు చేస్తున్నట్టు, హీల్ చేస్తున్నట్టు కైండ్ ఆఫ్ చూపిస్తారు గానీ, ఇంత రహస్యాన్ని అందులో లేదు. సో, ఈ రహస్యం అందులో లేదు. మళ్ళీ తీసుకొచ్చి పెడతారనమాట. ఆ రీజన్‌తోనే వాళ్ళకి అంత 1/4 సేన్ ఉన్న ఈక్వల్ సేన్ అవుతది. ఈక్వల్ కాదు, ఇంకా డబుల్ సేన్ అవుతది. ఎందుకంటే వాళ్ళకి కంప్లీట్ చనిపోతే తప్ప వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి పెడుతున్నారు. ఓకే. సో, చనిపోయినోళ్ళని బ్యాక్ తేలేరు వాళ్ళు. కానీ బ్రతికి ఉండి మీకు రుగ్మత ఉండి కాలిరిగినా పెట్టగలుగుతారు. ఏదైనా మళ్ళీ ఆ పార్ట్ తెస్తుండ్రు, యుద్ధం నుంచి పెట్టేస్తుండ్రు. అంతే. సో, అది మనకిప్పుడు చేస్తున్నాం మనం చేసేది. ఏం డిఫరెన్స్ లేదు దీనికి దానికి. కాకపోతే అప్పుడు నకుల సహదేవులు ఎవరి సహాయం లేకున్నా వాళ్ళు డైరెక్ట్ చేయగలిగినారు. ఎందుకంటే వాళ్ళు కాబట్టి. మనం ఇక్కడ నకుల సహదేవులం కాదు, మనం దేవతలం కాదు, మనకంత శక్తి లేదు. కానీ మనం 100 మందిని, 50 మందిని కలిస్తే మనకు ఆ శక్తి వస్తది. అది కూడా మెడిటేటివ్ స్టేజ్ నుండి ఆత్మస్థితిలో ఉంటే అందరిని ఆత్మస్థితిలోకి తీసుకెళ్ళి అక్కడ మనం హీలింగ్ జరిపిస్తున్నాం. సో, అది వచ్చి మీరు ఎక్స్‌పీరియన్స్ అయితే యూ విల్ సే ఇది అనదర్ లెవెల్ ఉంది అని. అది. అక్కడ ఎక్స్‌పీరియన్స్ అయితే మీకు ఆ ఎనర్జీస్ అవి అర్థమవుతాయి. ఎందుకంటే నేను మారిపోతా అక్కడ. నా గొంతు మారుతది. అన్నీ మారిపోతాయి అక్కడ. అలాగే మనం ఒకసారి రిట్రీట్ అయ్యాక గూడా మనం ఇలాంటివి సాల్ట్స్‌వి ఇప్పుడు కొందరేమో ఆరా క్లెన్జింగ్ అంటాం. ఈ నెగెటివ్ ఎనర్జీస్ అవి. ఇది మనం ఒక ఇది సాల్ట్స్ అని మనమే తయారు చేసాం అన్నమాట. ఎందుకంటే బయట దొరికే ప్యూరిటీ ఉండట్లేదు. సో, అందుకని ఇది మీరు దీంట్లో బకెట్‌లో యేసుకొని స్నానం చేసినా రిలీజ్ అవుతది మీకు. అంటే మీరెప్పుడు శక్తితో ఉండాలి. మన ఏ నెగెటివ్ ఎనర్జీస్ రావద్దంటే అట్‌లీస్ట్ వీక్లీ వన్స్ తర్వాత మంత్లీ వన్స్ అన్నా దీంతో స్నానం చేయాలి. చేస్తే బావుంటది. ఒకటేమో సన్నుదుంది. ఇంకోటి ఇప్పుడు ఇవి 2 ఏంటంటే ఒకటేమో సన్ ఎనర్జీని తీసుకునేదన్నమాట. ప్యూరిఫై అయ్యేది. సన్ ఎనర్జీ అంటే బాడీలో రుగ్మతలు పోయి క్లీన్ ఉంటది. ఎప్పుడైతే ఈ దీంట్లో ఉన్న బకెట్‌లో యేసి సన్‌లో మీరు అర్ధగంట పెట్టాలి వాటర్‌ని. పెట్టి దాంతో స్నానం చేయాలి. ఆటోమేటిక్‌గా మీకు సన్ శక్తి వచ్చేస్తది. సో, మీ బాడీలో ఆ పెయిన్, ఆ ఫీలింగ్, వాటర్ రిటెన్షన్ అంతా రిలీజ్ అయిన ఫీలింగ్ మీకొస్తది. అదొకటి. ఆహ్, ఇంకొకటేమో మీకు ఇంట్లో అంటే ఇప్పుడు మీరు బాత్రూమ్‌లోంచే వస్తాయి ఈ నెగెటివ్ సోర్సెస్. అందుకని ఎప్పుడు కమోడ్ క్లోజ్ చేయాలి, డోర్ క్లోజ్ చేయాలి, బాత్రూమ్ క్లోజ్. అందులో మనం దాని పైన గూడా ఒక దాంట్లో ఇది కొంచెం ఏసి పెట్టారనుకోండి ఒక గిన్నెలో ఒక వారం దాకా, అది అట్లాంటి నెగెటివ్ శక్తి దాని నుంచి రాలేవు. మళ్ళీ బ్యాకెళ్ళిపోతాయి. ఈ ఎనర్జీతో. సో, అదొక వారమో లేకపోతే 2 వారాల నుంచి అది మళ్ళీ దాంట్లో ఏసి ఫ్లష్ చేసి మళ్ళీ కొత్తది పెట్టుకోవాలి. ఒక చిన్న దాంట్లో స్టీల్ అయినా లేకపోతే పోర్సిలిన్ అయినా పర్వాలేదు. అట్లా కొన్ని ప్రొటెక్షన్‌కి ఇచ్చామనమాట. లేకపోతే ఏమవుతదంటే వాళ్ళకి ఇట్లా ప్రొటెక్షన్ లేకపోతే ఎప్పుడు కంటిన్యూయస్‌గా మళ్ళీ ఇంకో ఎంటిటీ వస్తది. మళ్ళీ రిట్రీట్‌లకొచ్చి రిలీజ్ అంటారు. ఇదే నడుస్తుంటది. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది మేము దయ్యాలను తీస్తామంటారు. ఈ చేతబడి ఇవన్నీ. అయితే ఏమవుతది వాటిని ఇంట్లోంచి పంపియగలుగుతారు అంతే వాళ్ళు. పంపిస్తే ఇంటి బయటికి పోతది. మళ్ళొస్తది. సో, మనము పైకి లోకాలకు పంపించేస్తున్నాం. కానీ ఒక బాడీ ఒకసారి వాటికి సోర్స్ అయిందనుకోండి. ఇప్పుడు బాడీలోకి ఎందుకొస్తది? దానికి తినాలనిపిస్తది, తాగాలనిపిస్తది, పడుకోవాలనిపిస్తది. సో, మీ బాడీని ఆక్యుపై చేస్తది అదొచ్చి. చేసి మీ లోపల కూడా కొన్ని మాట్లాడుతా ఉంటాయి. కొన్ని మాట్లాడవు. కొన్ని నువ్వు ఇది జెయి, అది జెయి, నేను నీకు ప్రొటెక్షన్, నేను నీకు అమ్మవారిని, నేనే నీ హనుమంతుడిని, నువ్వు అటెళ్ళకు, ఇప్పుడు కూర్చో, లెగు ఇట్లా కంట్రోల్ చేస్తాయి మిమ్మల్ని. ఏ దేవుడు మీలోకొచ్చి కంట్రోల్ చెయ్యవు. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో, అట్లా కంట్రోల్ చేస్తున్నాయంటే అవి ఎంటిటీ మీలోకొచ్చిందనమాట. ఇప్పుడు ఇవాళ రేపు ఏలియన్స్ వస్తున్నాయి. ఏదేదో వేరే వేరేయి కూడా వస్తున్నాయి. మాకు అంటే డ్రీమ్‌లో కనబడుతున్నాయి. మాకు కూడా తెలీదు అట్లా వస్తున్నాయని వేరే పాడ్‌కాస్ట్‌లో యూఎస్ పాడ్‌కాస్ట్‌లో చూస్తే కూడా ఏలియన్స్ వస్తున్నాయని నాకు మ్యాచ్ అవుతుంది. సో, మనకిప్పుడు ఈవెన్ హైయెస్ట్ ఏలియన్స్ లోపలికొచ్చి అవి మనల్ని కంట్రోల్ చేస్తున్నాయి. ఇప్పుడున్న కలియుగంలో అన్నది మనకి గ్యారంటీ అది. లోపల నుంచి మాటలొస్తాయి. ఆ మాటలొచ్చాయి అంటే మీరు రిలీజ్ జేసుకోవాలి వాటిని. రిలీజ్ జేసుకోవడం గాదు, వాటి లోకాలకు పంపియాలి. కొన్నేమో వేరే లోకం నుంచి వచ్చి స్ట్రక్ అయితాయి భూమి పైన. వాటికి పోవడం తెలీదు.
సో మన రిట్రీట్స్‌లో వాటిని ఓపెన్ చేయమని ఆ పోర్టల్స్ పంపించేస్తున్నాం. అవి ఓపెన్ చేస్తున్న మాకు అంటే విజన్స్ లాగా మాకు తెలుస్తుంది. అక్కడ కూర్చున్న వాళ్ళకి పోర్టల్ ఓపెన్ అయింది. ఈరోజు 40 వెళ్ళిపోయాయి అట్లా చెప్తున్నారు. సో నాకు కూడా తెలీదు అది నిజమా కాదా. బట్ వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ అవుతున్నారు. అయితే హనుమాన్ హీలింగ్‌కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే హనుమాన్ హీలింగ్ అని ఆన్‌లైన్‌లో చేస్తాం. చాలామంది ఆన్‌లైన్‌లో దాంట్లో పవర్ ఉండదనుకుంటారు. మాకు కొన్ని కొన్ని ఎక్కువ ఉన్న రుగ్మతలు కాదు ఏదైనా హనుమాన్ హీలింగ్ మోర్ పవర్‌ఫుల్. ఎందుకంటే ఒక 40 మంది మేముంటాము. మా వాలంటీర్స్ అందరూ. లేకపోతే కొంతమందికి విజన్స్ వచ్చే వాళ్ళని కూడా తీసుకుంటాం. కొంతమందికి థర్డ్ ఐ విజన్స్ వస్తాయి ఈజీగా. అక్కడ ఏమవుతుందో కనబడుతది. కొంతమందికి కనబడవు. సో కనబడినా, కనబడకున్నా మనకి ఆ శక్తి హెల్ప్ అవుతది. ఆ 40 మందితో కలిసి మనము ఆ పర్టిక్యులర్ పర్సన్‌కి హీలింగ్ చేస్తాం. ఏమేమున్నాయి అవన్నీ అని తీసేయమంటాము. వారు ఏం చేస్తే ఇదొచ్చిందో కూడా అడుగుతాం. కొంతమంది డ్రీమ్స్ రావంటారు. డ్రీమ్‌తో కనెక్ట్ అవ్వరు. మరి వాళ్ళకి ఏం చేశారో తెలీదు గదా! సో, అందుకని వీళ్ళకి విజన్స్ చూపిస్తున్నారు. ఈ 40 మందిలో ఒక 10 మందికి విజన్స్ వస్తాయి. లేకపోతే 5 ఒకరిద్దరికొచ్చినా మనకు సరిపోద్ది. ఎందుకోసం ఏం చేస్తే ఆమెకొచ్చింది చూపిస్తారు. ఇంట్లో ఏం శక్తులున్నాయో చూపిస్తారు. ఏలియన్స్ ఉన్నాయా? స్పిరిట్స్ ఉన్నాయా? వాళ్ళ తాతున్నారా? మామున్నారా? ఎవరున్నారో చూపిస్తుండ్రక్కడ. మాకు తెలీదు వాళ్ళు చనిపోయారని. ఫాదర్, మదర్ చనిపోతే మాకెట్లా తెలుస్తది వాళ్ళు చనిపోయారని. కానీ వీళ్ళకి ఇక్కడ చూపిస్తున్నారు. మేము మీ మదర్, ఫాదర్ కనిపిచ్చారమ్మా వారున్నారా అంటే లేరు అంటారు. సరే ఆళ్ళిక్కడే ఉన్నారు పంపించేసేయండి అని చెప్తాం. అట్లా మాకు తెలిసిపోతది. సో, ఈ వీళ్ళకు ఎప్పుడైతే ఈ విజన్స్ వస్తాయో, ఆ విజన్స్ ఇప్పుడు మీకు 10 విజన్స్ వచ్చాయనుకోండి. 10 కర్మలు చూపిచ్చారు. ఆ 10 కర్మలు 3 డేస్ నేను ఇంతకుముందు చెప్పాను గదా! ఫస్ట్ దాంట్లో వాళ్ళ కళ్ళలోకి నీళ్ళొచ్చేటట్టు పశ్చాత్తాపంతో సారీ చెప్తే రిలీజ్ అవుతది 3 డేస్. దాన్ని 4P అంటాం. పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్త ప్రక్రియ. ఈ ప్రక్రియను వాళ్ళు 3 డేస్ ఒక్కొక్క కర్మను చేసుకుంటూ, రిలీజ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఆ 5 తీసేసుకున్నాక అది హీలింగ్ జరిగినాక. ఈ 5 తీసేసుకున్నాక దాంట్లో కొన్ని చూపిస్తారు మార్చుకోవాలి. ఇంట్లో ఇవి సోల్స్ ఉన్నాయి ఇవన్నీ. అవన్నీ కూడా రిలీజ్ చేసుకోవాలి వాళ్ళు. మోస్ట్‌లీ మేమే కూర్చున్నోళ్ళమే పంపించేస్తాం వాటిని పైకి. ఏదన్నా 1, 2 వెళ్ళలేదు అంటే అప్పుడు వాళ్ళకి మీరు గ్రూప్ మెడిటేషన్‌లో జాయిన్ అయ్యి ఎళ్ళిపోమని చెప్పండి. కొందరికి బతిలాడాలి. కొందరికి సరే నేను నీ 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 కోరికలు నేను ఇవి నేను జేస్తా. ఇప్పుడు ఒక్కోసారి పిల్లలకి చీర కట్టియాలని ఉంటది. చనిపోయిన అమ్మమ్మకి. సరే అమ్మ నువ్వు నాకు నేర్పించినావు. నాకు ఆ విద్యొచ్చు. నువ్వు నాకు అన్నీ నేర్పించినావు. నేను సూపర్‌గా చేస్తా ఆ పార్టీ. నువ్వు పైలోకం నుంచి చూడు. దివ్యాత్మగా చూడు. ఇక్కడ ఉంటే నెగెటివ్ అయితుంది. సో, నాకు ప్రాబ్లమ్ అయితుంది. ఫ్యామిలీకి ప్రాబ్లమ్ అయితుంది. నువ్వు పైనుండి అన్నీ చూడొచ్చు, అన్నీ చేయొచ్చు. నువ్వు వెళ్ళిపో అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి పంపాలి. కొన్ని సోల్స్‌కి. సో, అది కూడా నేర్పిస్తాం మనము. కన్విన్స్ చేసి పంపించేస్తారు. మేము చేస్తే పోకపోతే. అట్లా హనుమాన్ హీలింగ్ ఈస్ ద మోస్ట్ పవర్‌ఫుల్ వన్. ఇప్పటివరకు నేను ఇది ఎక్కడ చూడలేదు. నాకు కూడా తెలీదు ఇది ఎలా జరుగుతుంది? అలా ఎలా మాకు కనిపెడుతున్నాయి? ఎలా చేయగలుగుతున్నామో నాకు తెలీదు. బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఓసారి ఇద్దరు ముగ్గురికి ఒకటేసారి చేసినా కూడా ముగ్గురికి రిజల్ట్ ఉంది. సో, హనుమాన్ హీలింగ్ చేసిన వాళ్ళందరికీ ఎవరైతే ఏ రుగ్మతతో వస్తారో, ఏ ఇష్యూతో వస్తారో ఇప్పుడు పిల్లలు మాట్లాడట్లేదు. 5 ఇయర్ ఓల్డ్ హైపర్ యాక్టివ్ ఉన్నారు. మాట్లాడుతున్న 3 వీక్స్‌లో అంటే వీళ్ళు కర్మలు ఫస్ట్ రిలీజ్ జేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ మాట చెప్పక అది జెప్తే ఆడు పడుకుంటే చాలు ఇది అయిపోద్దనుకుంటారు. కాదు. ఇవన్నీ జేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా. నాకు టైం లేదంటారు. నువ్వు పడుకునేటప్పుడైనా చెవులకు పెట్టుకొని ఫీల్ అవుతూ పడుకో. చాలు రోజు ఒకసారి చేసుకుంటే చాలు. అంత ఫాస్ట్ ఫార్వర్డ్ ఇచ్చిండు మనకి దేవుడు. ఇప్పుడు ఏఐ యుగం. సో, ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్ ఇచ్చినప్పుడు నువ్వు ఇది గూడా నాకు పోవట్లేదు, నాకు టైం లేదు, నేను జేయట్లేదంటే అనుభవించు మరి. కర్మను అనుభవించు. ఎందుకంటే నీ సోల్ ఒప్పుకోవట్లేదు. అది రిలీజ్ చేసుకోవడానికి. నువ్వేదో ఇంకేదో నేర్చుకునేది ఉంది. మరి ఏం నేర్చుకోవాలో గూడా అక్కడ చూపిస్తున్నారు. అయినా నువ్వు రిలీజ్ చేసుకోను అంటే అనుభవించు అని చెప్తే. ఇక అంతకంటే ఇంక నా దగ్గర ఏం ఆన్సర్ ఉంది? మీరైనా అంతే చెప్తారు కదా! అంతే. ఇప్పుడు మీ దగ్గర మొత్తం వాలంటీర్స్ ఎంతమంది ఉన్నారండి? ఒక 250 దాకా ఉంటారండి. ఇండియా అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్నారు మనకి. స్విట్జర్లాండ్ ఇదంతా యూరప్ అంతా. మేము యూరప్ అంతా ఎన్ఆర్ఐ కిందకి వచ్చేస్తది మనకి. అంతా. ఈవెన్ న్యూజిలాండ్ ఇటు సైడ్ కూడా దుబాయ్ ఇటంతా ఉన్నారు. సో, ఇండియా వాళ్ళు ఒక 150 ఉంటారు. వీళ్ళంతా కలిపి ఒక 100 దాకా ఉన్నారు. ఓకే. ఏషియా అదంతా కలిపి. వాలంటీర్స్‌గా రోజు ఒక 8 అవర్స్ కొంతమంది ఎంత వీలైతే అంత చేయమంటాం. కొంతమందికి ఓన్లీ వీకెండ్స్ వీలైద్ది. వీళ్ళు 8 అవర్స్ మీ దగ్గర స్పెండ్ చేశారు. ఈ వాలంటీర్స్‌కి సంబంధించి. మరి వాళ్ళకి ఏదైనా ఇన్‌కమ్ ఉంటదా? అంటే మనము వే టు మోక్ష తరఫు నుంచయితే ఇవ్వము. ఏమి అంటే ఇప్పుడు అందరూ డొనేషన్స్ లాగా ఇస్తారు గదా! సో, చాలా రేర్ అది. అయితే మనం ఇప్పుడు వాళ్ళకి నాకదే థాట్ వచ్చింది. అయ్యో! వీళ్ళు ఎన్ని గంటలు పని చేస్తున్నారు. కొందరికి పాపం సింగిల్ ఉన్నారు. హస్బెండ్ చనిపోయి ఉన్నారు. కొంతమందికి మదర్ చూసుకుంటున్నారు. వాళ్ళకేం లేదు. అట్లా చాలామంది ఉన్నారు మనకి.
అయితే అదే బాగా థాట్ పెట్టాను. ఇది ఇప్పుడు మనము వేటు మోక్ష నుంచి డైరెక్ట్ వీళ్ళకి సాలరీ లాగా ఇయ్యడం కరెక్ట్ ఎళ్ళదు. ఎళ్ళినా గూడా వాళ్ళకి ఇప్పుడు మనం అన్ని రూల్స్ పెట్టాలి. మళ్ళీ అంతా కార్పొరేట్ కిందకెళ్ళిపోద్ది. నువ్వు లీవ్స్ అని, ఇదని ఎన్నెళ్తాయి దానికి ఎనర్జీ షిఫ్ట్ అయితది మీకు. ఒక్కసారి మీరు డబ్బులియ్యడం మొదలుపెడితే. అదంతా ఆలోచించాను. ఎనర్జీ షిఫ్ట్ అవ్వొద్దు. వీళ్ళు వర్క్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ వీళ్ళకి ఇన్‌కమ్ రావాలి. నేను ఆల్రెడీ బ్యూటీ ఇండస్ట్రీలో ఉన్నా. మనకి నాకు అసలు దానిలో అంటే న్యాచురల్ ప్రొడక్ట్స్‌లో చాలా అవగాహన ఉంది. చాలా రీసెర్చ్ చేసాం అసలు మేము. ఒక్కొక్క హెర్బ్ ఎలా పనిచేస్తది స్కిన్‌కి ఏంటి అన్నది. సో, దాంట్లోంచి ఏం చేశాను నేను, మేమొకటి మైక్రోడర్మ్ పౌచ్ అని నేను అమెరికాలో ఫేషియల్స్ అని చేస్తాం. దానికి $100 చార్జ్ చేస్తా ఒక్కదానికి. హ్మ్. ఇక్కడ కూడా చేస్తాం అది. అయితే దానికి అసలు హైయెస్ట్ రిజల్ట్ ఉంది. అయితే దాన్ని ఫేషియల్ లాగా ఇంట్రొడ్యూస్ చేసి వీళ్ళని అంటే ఇప్పుడు యూట్యూబ్ ద్వారా ఎలాగైనా అంతా ఫ్రీనే కదా ఇవాళ రేపు. వాళ్ళు సేల్స్ చేసుకోవచ్చు. సో, ఓకే. వాళ్ళని నేను డిస్ట్రిబ్యూటర్స్‌గా పెట్టి ఆ ప్రోడక్ట్‌ని లాంచ్ చేసి మొన్న తిరుపతిలో 7 కొండల పైన లాంచ్ చేసిన. లాంచ్ చేసి అది ఎట్లా అంటే ఇప్పుడు ఇట్లా దీన్ని పౌచ్ అంటాము. ఇందులో అన్ని హెర్బ్స్ ఉన్నాయి. ఒక 12 హెర్బ్స్ ఉన్నాయి మీకు. దీంతో మీకు ఇప్పుడు సన్ డ్యామేజ్ అవుతది. కొంతమంది మార్క్స్ లాగా వస్తాయి కదా! సన్ డ్యామేజ్ వేరు. మళ్ళీ మీకు ఆహ్, పిగ్మెంటేషన్‌లో రకాలున్నాయి. మనకి హెల్త్ బాలేక పిగ్మెంటేషన్ వేరు. అలా గాక సన్ డ్యామేజ్ వేరు. ఇప్పుడు సన్ డ్యామేజ్‌ని సన్ స్పాట్స్ అంటారు. సన్ డ్యామేజ్ అంటారు. ఓకే. అట్లా వచ్చినయి దీంతో రిలీజ్ చేసుకోవచ్చు. హార్మోన్స్ వల్ల వచ్చినయి రిలీజ్ చేయరాదు దీంతో. అది హార్మోనల్ ట్రీట్మెంట్ ఉంటది. సో, ఇది ఏంటంటే మీకు ఫేషియల్ చేసినట్టుగా ఇట్లా మంచి షైనీగా ఇప్పుడు ఇవాళ రేపు అంటున్నారు గదా! కొన్ని కొన్ని కొరియన్ స్కిన్ కేర్ అని. వాటన్నిటికంటే ఇది ఇంకో 100% 100 టైమ్స్ ఎక్కువ రిజల్ట్ ఉంది. అసలు షైనీ చేస్తది స్కిన్‌ని, కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేస్తది, ఏజింగ్ తగ్గిస్తది. నెక్, ఫేస్ 2 చేయాలి. ఎందుకంటే నెక్ తొందరగా మనకి ఏజింగ్ వస్తది. సో, అందుకని నెక్, ఫేస్ 2 చేసి మొత్తం బాడీకి కూడా దీన్ని చేసుకోవచ్చు. అయితే ఈ 2 ప్యాకెట్స్ ఏమిచ్చానంటే ఒక దాంట్లో ప్యూర్ అలోవెరా ఉంది. అలోవెరా చాలా మంచిది స్కిన్‌కి బై ఇట్ సెల్ఫ్. మళ్ళీ ఇంకోటి ఇదేమో మనకి హ్మ్, బ్రైట్ అండ్ ఫెయిర్ అండ్ బ్రైట్ అని ఇంకోటి మనకి ఎల్&డబ్ల్యూ అని ఉంది. లైట్నింగ్, బ్రైట్నింగ్ అని. ఆ పౌడర్ అన్నమాట. ఇది కూడా ప్యూర్ ఇది కూడా మనకి బాగా లైట్నింగ్ అంటే మంచి కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేస్తది స్కిన్‌కి. నేచురల్‌గా ఈ హెర్బ్. సో, ఇది మిక్స్ చేసుకున్నాక మనకు దీంట్లో రాసుంది. కావాలంటే వాళ్ళు కాస్టర్ ఆయిల్ ఏసుకోవచ్చు, కొబ్బరి నూనె వేసుకోవచ్చు, తేనె ఏసుకోవచ్చు. వాళ్ళిష్టం. ఇంట్లో ఏమన్నా ఉంటే ఏసుకోవచ్చు. పాలు పోసుకోవచ్చు, పెరుగేసుకోవచ్చు. అట్లా ఇందులో రాసాం ఏమేమి పాసిబిలిటీ ఏమేమి ఏసుకోవచ్చు. అవన్నీ ఏసి కలిపి ఇవి 2 కలిపి ఈ పౌచ్‌తో దానిలో డిప్ చేసుకో. ఒక 10 మినిట్స్ నానబెట్టాలి. వీలైతే కొద్దిగా వార్మ్ గూడా చేసుకోవచ్చు. దాన్ని డిప్ చేస్తూ మసాజ్ చేసుకోవాలి. ఈ ఏరియా ఎళ్ళిన కొద్దీ డిప్ చేయాలి. ఈ పేస్ట్‌ని డిప్ చేస్తూ దీనిపైన. అయితే ఇది మస్లిన్ క్లాత్‌లో ఉంది. ఈ ప్లాస్టిక్ తీసేయాలి. హ్మ్. ఈ మస్లిన్ క్లాత్‌లోంచి ఈ హెర్బ్స్ అన్నీ బయటకొస్తూ మెల్లి బయటకొస్తూ మీకు స్కిన్‌ని చేస్తదనమాట. సో, ఈ మస్లిన్ క్లాత్ కూడా చాలా ఇంపార్టెంట్ స్కిన్‌కి. ఒకలాంటి రబ్ లాగా అవుతది. అందుకే మైక్రోడర్మ్ అంటే మైన్యూట్‌గా మన స్కిన్‌ని క్లీన్స్ చేస్తది. అంటే డీప్ ఉన్నయి గూడా అంటే డెబ్రీస్ అంటాం దాన్ని. ఓకే. దాన్నంతా గూడా బయటికి తీసుకొచ్చి వాక్యూమ్ లాగా క్లీన్స్ చేస్తది స్కిన్‌ని. సో, అప్పుడు మనకి లోపల ఏం లేదనుకోండి మీకు మేకప్ కాదు, డస్ట్ కాదు, ఇప్పుడు పొల్యూషన్ ఏది లేకుంటే స్కిన్ అప్పుడు అద్దంలాగా మెరుస్తది మీకు. ఆటోమేటిక్ అన్నమాట అది. సో, ఇవన్నీ డస్ట్ వీటన్నిటితో గ్లాండ్స్‌తో ఏమవుతదంటే స్కిన్ డల్ అయిపోతది. ఏజింగ్ తొందరగా వస్తది. ఇంకో మీ థాట్స్ వాటన్నిటితోను తేడా. ఇది వాడడం వల్ల ఇప్పుడు మీరు 4పీ చేయడం ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతది మీరు ఆటోమేటిక్‌గా ప్రకాశవంతంగా ఉంటారు. ఇప్పుడు ఎవరైనా ఒక ఆధ్యాత్మిక వ్యక్తి అన్నీ బాగా చేస్తున్నారు అంటే వాళ్ళలో ఆ చైతన్యం ఉంటది. ఆ క్లారిఫికేషన్ ఉంటది. ఆ హ్యాపీనెస్ అన్నది ఉంటది వాళ్ళకి. అన్ని థింగ్స్ లైఫ్‌లో కూడా బావుంటాయి వాళ్ళకి. రైట్. అంటే ఎందుకంటే ప్రకృతి సహకరిస్తుంది అని అర్థం. సో, ఈ ఐడియా గూడా నాకు హనుమంతుల వారే ఇచ్చారనిపించింది. ఎందుకంటే ఇంత చక్కని ఐడియా ఎంత అద్భుతం ఏంటి వాళ్ళ ఓన్‌గా వాళ్ళు ఇది చేసుకుంటే, ఈ పని చేసుకుంటే, ఆ పని కూడా చేసేసుకోవచ్చు. రైట్. ఎందుకంటే ఇది 10 మందికి ఉపయోగపడుతుంది. కెమికల్ లేదు. క్లీన్, మంచిది, హెల్తీ. సో, నాకు ఈ ఐడియా పర్ఫెక్ట్ అనిపించింది. ఎందుకంటే మేము అన్ని ధర్మంలో ఉండి కరెక్ట్‌గా చేయాలి. అట్లా అని రాంగ్‌గా ఎళ్ళొద్దు అన్నట్టుగా ఉంటే ఆటోమేటిక్‌గా మనకు ఐడియాసు అన్నీ కూడా మనకు సహకరిస్తదని నా భావన అన్నమాట.